హలో అండి, ఈ రోజు మా ఫ్యామిలీ అంతా కలిసి మా మేనత్త వాళ్ళ ఊర్లో ముత్యాలమ్మ తల్లి జాతరకు వెళ్తున్నాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అమ్మవారి టెంపుల్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను. మేము వెళ్ళేసరికి మా మేనత్త మా కోసం వేడివేడిగా వడలు చేస్తున్నది. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉన్నది, తుంపర్లు కూడా పడుతున్నది. జాతర అనేది రాత్రి 11 గంటల తర్వాత స్టార్ట్ అవుతుందండి. అమ్మవారి త్రిశూలానికి పూజలు చేసిన తర్వాత మేళ వాయిద్యాలతో ఊర్లోని వాళ్ళందరూ సారలు తీసుకొని అమ్మవారి ఆలయానికి వెళ్లి అభిషేకం చేసిన తర్వాత రాత్రి పుష్ప పల్లకి అనేది మొదలవుతుంది. ఇప్పుడు ఈ ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాము. పూర్వకాలంలో ఈ ఊర్లోని ఒక పెద్ద ఆయన పక్క ఊరు నుంచి తిరిగి వస్తుంటే రోడ్డు పక్కనే ఉన్న అమ్మవారి విగ్రహం నుంచి ఒక ఆకాశవాణి పిలుపు వినిపించగా అమ్మవారు తనని ఇక్కడ నుంచి తీసుకెళ్లమని కోరితే ఆయన తన మీద ఉన్న కండువాని కింద పరిచగా అమ్మవారు ఆ కండువాలో కూర్చొని నరిగపల్లి గ్రామంలో ఊరి చివరన ఉన్న వాగుగట్టు మీద తనని ప్రతిష్ఠించమని అమ్మవారు కోరారని ఇక్కడ స్థల పురాణం. అప్పటి నుంచి తరతరాలుగా అమ్మవారికి పుష్ప పల్లకి సేవలు నిర్వహించడం ప్రతి సంవత్సరం జరుగుతుంది. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని అలంకరించిన పుష్ప పల్లకిలో ఏ విధంగా ఊరేగిస్తున్నారో చూడండి. మాకు ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ జాతరకైతే వస్తున్నాము. మేమంతా కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి